నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కే సుందర్ గారు, ద ఫార్ములా ట్రైనింగ్ కంపెనీ CEO. నమస్తే సార్. నమస్తే సార్, తెలుగు మీడియంలో చదువుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియంలోనే వెళ్తుంటారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అవనివ్వండి, లేదంటే నార్మల్ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి మార్క్స్ చూస్తే హై లెవెల్లో ఉంటాయి. కానీ కమ్యూనికేషన్ విషయానికి వచ్చినప్పటికీ, లాంగ్వేజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మాట్లాడమంటే మాత్రం వాళ్ళ దగ్గర అసలు పొట్ట విప్తాం. మినిమం 95% తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా 95% తెచ్చుకున్న తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. లాంగ్వేజ్లో మార్క్స్ వస్తాయి, కానీ కమ్యూనికేషన్లో ఇంగ్లీష్లో అసలు మాట్లాడలేరు. దీనికి కారణం ఏంటంటే, మీరు ఫస్ట్ చెప్పింది కరెక్టే. ఫస్ట్ నేను తెలుగు మీడియం, నాకు రాదు, ఫిక్స్ అయిపోయింది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మాట్లాడే పరిస్థితి లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తప్పు మాట్లాడిస్తారు. ఇక్కడ అసలు మాట్లాడించరు. ఇంకోటి మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకా తెలుగు మీడియం స్టూడెంట్ అని చెప్తున్నారంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు, అంటే ప్రీవియస్ జన్, అంటే ఇప్పుడు 30-40 ఏజ్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా గవర్నమెంట్ స్కూల్లో తప్పితే అన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం ఉంది. ఆ టైంలో ఇప్పుడంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్, ఆల్రెడీ జాబ్ వచ్చి పొజిషన్లో ఉన్నవాళ్ళు, లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఏజ్ పెరిగిన కొద్దిగా ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఎక్కువ కాన్షియస్నెస్ పెరిగిపోతుంది. నేను మాట్లాడితే మిస్టేక్ వస్తుందేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ రాదు సరిగ్గా అనే విషయం వాళ్ళకి తెలిసిపోతుందేమో అనే భయం ఆపేస్తుంది యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ అది నెంబర్ 1. నెంబర్ 2, పూర్తిగా తెలుగు వచ్చండి మనకి, అస్సలు రాదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు వితౌట్ ఇంగ్లీష్ వర్డ్స్. తెలుగులో మీరు ఇంగ్లీష్ వర్డ్స్ లేకుండా మాట్లాడడం అంటే పెద్ద ఛాలెంజ్. అది క్వశ్చనే లేదు అందులో. సో ఇంగ్లీష్లో తెలుగు వర్డ్స్ లేకుండా మాట్లాడవచ్చు అంటే ఏది ఈజీ మనకి? పూర్తిగా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఇంకోటి, మనం వాడుతున్న వస్తువులన్నీ ఇంగ్లీషే. మొబైల్ కావచ్చు, వాచ్ కావచ్చు, టైము, కెమెరా, ఇవన్నీ ఇంగ్లీషే. అంటే ఇంగ్లీష్ తెలియని లాంగ్వేజ్ ఏం కాదు. ముందు లోపల ఫీలింగ్, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు రాదు, అది తీసే. అసలు చదువుకోవడానికి లాంగ్వేజ్ నేర్చుకోవడం సంబంధం లేదంట నేను. చదువుకి లాంగ్వేజ్కి సంబంధమే లేదు. అది ఫస్ట్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఆంధ్ర రీజన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కళ్ళు కూడా ఒక్క ముక్క హిందీ రాదు, కానీ ఇక్కడ బిజినెస్లోకి వచ్చాక వాళ్ళు హిందీ అద్భుతంగా మాట్లాడతారు. అక్కడ అవసరం నేర్పిస్తున్నారు. చదవడం రాయడం రాదు, మాట్లాడతాం, కస్టమర్తో మాట్లాడి నేర్చుకుంటారు. మీరు గోవా వెళ్తే క్యాబ్ డ్రైవర్ మాట్లాడతారు, ఎక్స్క్యూజ్ మీ సార్, నియర్ బై నైస్ హోటల్ సార్, పెనారమిక్ వ్యూ సార్, డెలిషియస్ ఫుడ్ సార్, ఎక్కడైనా యాడ్జెక్టివ్స్ వాడతాడు. వాడికి చదవడం రాయడం రాదు. అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అసలు చదివే అవసరం లేదు. మీరు తెలుగు మీడియం చదవంటున్నారు, చదువుతో పని లేదు. ఇప్పుడు చాలామంది ఉంటారంటే, అబ్బా వచ్చినోడు ఏదైనా చెప్తాడు రా బాబు, నువ్వు కూడా తెలుగు మీడియం అయితే నాకు, నేను పక్కా తెలుగు మీడియం నుంచి వచ్చినవాడిని, పక్కా తెలుగు మొత్తం తెలుగు మీడియం, డిగ్రీ వరకు తెలుగు మీడియం చదువుకున్నవాడినే. MBAలో ఆప్షన్ లేక ఇంగ్లీష్ మీడియం వెళ్ళా. అదే తెలుగు మీడియం మీరు చెప్పినట్టు పర్సంటేజ్లు బాగుండి, అప్పట్లో నేను MBA చాలా గొప్ప, 2001 పాస్ అవుట్, ఒక సూపర్ హీరో అనే ఫీలింగ్ తోటి సిటీకి వచ్చి ఒక 3 ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫస్ట్ రౌండ్లోనే ఒక్క ముక్క కనీసం ఇంట్రొడక్షన్ కూడా చెప్పలేక బయటకు వచ్చి కళ్ళం నిలబెట్టుకుని నేను ఒకటి. ఓకే, సో ఐ నో ద పెయిన్ ఆఫ్ ఇట్. సో ఒకసారి బేగంపేటకి వెళ్ళాను, ఇలాగనే జరిగింది. ఫస్ట్లో వెళితే అప్పట్లో ఇంత గూగుల్లో ఏం లేవు, డీసీలోనో లేకపోతే హిందూలోనో ది ఆపర్చునిటీస్ కాలం వచ్చేది, అది చూసుకుని వెళ్ళాను. వెళితే మార్కెటింగ్ జాబ్, అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఎందుకంటే MBA అంటే చాలా ఎక్కువ, మనకి ఇమీడియట్ జాబ్లు వస్తాయని. కేవలం 6 పోస్టులకి 300 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళని చూడగానే సగం భయం వేసింది ఫస్ట్. అప్పటి వరకు నా ఫీలింగ్ పోయింది. ఓకే, వెళ్ళగానే ఫస్ట్ లోపల రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఒక HR వచ్చారు, మీకులా చాలా అందంగా ఉన్నారు. వచ్చి రాగానే, యాక్చువల్లీ వీ గోయింగ్ టు టేక్ పర్సనల్ ఇంటర్వ్యూ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ పర్సనల్ ఇంటర్వ్యూ, నా వీ గోయింగ్ టు కాంటాక్ట్ ద GD, వెయిట్ ఫర్ వైల్, వీల్ అరేంజ్ ద థింగ్స్. అంతే. ఆ వేపలా చూస్తుండిపోయాం. బాగుందని ఒకటే కదా అని చెప్తున్నా, అర్థం కాక యాక్చువల్గా. ఓకే, తర్వాత వాళ్ళు అరేంజ్ చేస్తారు, 10 మెంబర్స్ కూర్చోబెట్టారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ అ క్వశ్చన్, డూ యూ థింక్ దట్ ద చైనా ఇస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇండియన్ మార్కెట్ అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద లాట్ ఆఫ్ గూడ్స్ అట్ ద లోయెస్ట్ ప్రైస్ విత్ హైయెస్ట్ క్వాలిటీ, అండ్ ఇఫ్ ద సేమ్ థింగ్ కంటిన్యూ, వాట్ అబౌట్ అవర్ ఇండియన్ ఎకానమీ అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ అండ్ డిస్కస్. నేను నా ఫ్రెండ్ ఇద్దరు లోపల ఉన్నాం, ఒకళ్ళు చూసుకున్నాం. వాడి పరిస్థితి కూడా అంతే పాపం, ఏం అర్థం కాలేదు. ఫస్ట్ రౌండ్లో వెనక్కి వచ్చాం, అమీర్పేట వెళ్ళాం, అక్కడ 2-3 ఇన్స్టిట్యూట్స్ ట్రై చేసాం, వెళ్ళిపోయాం. అక్కడ కూడా ఇంగ్లీష్లో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ క్లాస్ ఏమో. ఫస్ట్ రోజు వెళ్ళిపోయాం, ఇంకేముంది ఇంగ్లీష్ రాకపోవడం నేర్చుకుందాలని చెప్పి వెళ్తే ఒక టీచర్ వచ్చారు. ఆమె స్టార్టెడ్ విత్ ఇంగ్లీష్. నేను లాస్ట్ బెంచ్లో కూర్చుని ఉన్నా. ఇది చాలామంది తెలుగు మీడియంకి ఎక్స్పీరియన్స్ తెలియాలి యాక్చువల్లీ. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ టెన్సెస్. Tenses are not so difficult. It's very tense means it's a time of action, present, past, future. If you know these things, you can speak well. And majority of the people do not speak because the reason is they do not know the basic words. మా ఆవిడ ఇంకా చూసా, ఏంటి వాడి ఎక్స్ప్రెషన్ అని చెప్పి.
బహుశా ఈమె వాళ్ళ అక్కేమోరా అన్నాడు. అంటే మొన్న ఇంటర్వ్యూలో కలిసిన వాళ్ళ అక్కేమో ఓకే వాళ్ళ అక్కేమోరా అన్నాడు. మీరిద్దరూ మాట్లాడుతున్నామే, హే హూ ఆర్ యూ వై ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు అంది. లిటరల్గా మండిపోయిందండి నాకు. అసలు ఏం రాదు నాకు. స్పీక్ ఇంగ్లీష్ అంది. స్పీక్ అంటే స్పీకడానికి ఏం రాదండి నాకు. ఇలాగే మాట్లాడు. స్పీక్ అంటే స్పీకడానికి నాకు ఏం రాదు. నేను తెలుగు మేడం, నాకు ఐ అంటే తెలియదు, ఉయ్ అంటే తెలియదు. ఐకి ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుందో తెలియదు, ఆమె వస్తుందో తెలియని పరిస్థితి. ఏ వాట్స్ యువర్ నేమ్ అన్నా. ఐఎమ్ సుందర్. సుందర్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రస్టేషన్ బట్ ఐ డోంట్ నో తెలుగు అందా. షాక్. వెంటనే ఆ క్లాస్ ఎలా భరించామో తెలిసి బయటకు వచ్చిన తర్వాత అదే మైత్రివనం నిలబడి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాను నేను. దట్ డే ఐ డిసైడెడ్, నా తర్వాత ఇంకెవడో తెలుగు మీడియం ఏడవకూడదు అనుకుని ఏడవనివ్వల. లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఫస్ట్ ధైర్యం కావాలి. నీ చుట్టే ఉంది అదే ఇంగ్లీష్లో చెప్పు. ఇక్కడ పేపర్ ఉంది, దేర్ ఇస్ ఏ పేపర్. ఈజ్ రాలేదా, ఇప్పుడు ఆప్షన్ చాలా ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ ఇప్పుడు గూగుల్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఫస్ట్ నీకు ఏదొస్తే అదే మాట్లాడు. ఇక్కడికి రా, ఏమంటాం, కమ్ హియర్, కూర్చో, సెట్ దేర్, టేక్. నీకు వచ్చిందని వాడితో వెళ్ళు, వాడి వీడి గురించి ఆలోచించుకో. ఎందుకంటే నువ్వు రోడ్డు మీద ఉద్యోగం లేకుండా నీ గురించి, నీ మాటల గురించి ఫీల్ అయ్యాడు, నీ ఈఎంఐ కట్టడం, నీ జీతం ఇవ్వడు. ఫస్ట్ అందులోంచి బయటకు వచ్చాడు. వాడేమో అనుకున్నంతకాలం నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడలేదు. ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నా, మిస్టేక్ వచ్చింది ఏం కాదు, తీసుకెళ్ళి ఊరు తీసారు. అట్లాంటి చట్టాలు ఒక నవ్వు నవ్వుతారు. నా ఎవడు నవ్వుతాడు, రానివాడు నవ్వుతాడు, వచ్చినవాడు కరెక్ట్ చేస్తాడు. సో ఒక రానివాడు మనం నవ్వుతా ఉంటే మనం ఎందుకు పడుచుకోవాలి అసలు. వచ్చినవాడు, ఈ ప్రపంచంలో ఎవడైనా పని తెలిసిన వాడు హేళన చేయడు, సరి చేస్తాడు. పని తెలియని వాడు మాత్రం హేళన చేయడం ట్రై చేస్తారు. సో వీటన్నిటి గురించి పక్కన పెడితే నాకు వచ్చేది నేను మాట్లాడతాను తప్పు ఒప్పు అనుకుంటే 100 ఆప్షన్స్ ఉన్నాయి మనకు సపోర్ట్ చేయడానికి. సో ముందు తెలుగు మీడియం వల్ల నాకు ఇంగ్లీష్ రాలేదు, అసలు మీడియం కాదు, చదివే అక్కర్లేదు. ఒక భాష నేర్చుకోవడానికి 3 థింగ్స్. నువ్వు పొద్దునుంచి ఆంధ్రాకి ఎటువంటి పదాలు వాడుతున్నావు అది తెలిస్తే, నెక్స్ట్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఆ వర్డ్స్ తెలిస్తే, 3 నీవు రోజు చేసే కాన్వర్సేషన్స్ చేయడం మొదలెడితే వస్తుంది అంతే. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్. అలా సింప్లిఫై చేసి నేర్పించాం. నేను నేర్చుకున్నా 10 రోజుల్లో నేర్చుకున్నా. 10 రోజుల్లో నేర్చుకున్నా. షాకింగ్ అనిపిస్తుంది చాలామంది 10 రోజులు ఎలా వచ్చిందని. చిన్న లాజిక్ చెప్తాం నేను. ఈ క్షణం నుంచి మీకు తెలుగులో మాట్లాడితే లేదా ఇంగ్లీష్ కాకుండా మరి ఏ భాష మాట్లాడినా మంచినీళ్ళు కూడా ఎవరు అన్నం పెట్టారంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా తప్పు ఒప్పు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మీరు నోరు తెరిచి ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడితే మీకు మంచినీళ్ళు కూడా ఎవరు అంటే అప్పుడు ఏం చేస్తారు? యూ కమ్ వాటర్ గివ్ ప్లీజ్ వెయిట్. తప్పో ఒప్పో ఎలాంటి యాక్సెంట్ అని మాట్లాడుతున్నారు లేదా? అంత అర్జెన్సీ ఫీల్ అవ్వక, అంత సీరియస్గా తీసుకోక నాకు రావడం లేదు అంటున్నారు. అందరికి అంత అర్జెన్సీ లేకపోవచ్చు. ఇప్పుడు ఒక 45 డేస్ నేను 10 రోజులు నేర్చుకున్నా, నీకు 40 రోజులు పట్టవచ్చు. వాస్తవానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పట్టే సమయం ఒక 90 అవర్స్ మాత్రమే, 90 గంటలు. రోజుకు 3 గంటలు తీసుకుంటే 1 మంత్, రోజుకు 2 గంటలు తీసుకుంటే 45 డేస్, రోజుకు 9 గంటలు కూర్చుంటే 10 రోజులు. అదే ఇంకా మోర్ దెన్ ఎనఫ్. లేదు అంటే ఎవరైనా చదవడం రాయటం వస్తే, అసలు స్కూల్ కూడా వెళ్ళిన చదవడం రాయటం వస్తే చాలు. అది కూడా రాని వాళ్ళకంటే ఇంకా ఎక్స్ట్రా టైం పడుతుంది. చదవడం రాయటం వచ్చి ఉండుంటే 90 గంటల సమయం సరిపోతుంది. లేదు అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది, నా దగ్గర పంపించండి, 10 రోజుల్లో నేర్పించి పంపిస్తా. లేదా డైలీ 3 అవర్స్ పెట్టి 1 మంత్, 90 అవర్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి మనకి? 56. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 26. 28. 26 26 కదా. 56లో సగం ఎంత? 28. అంటే సగం కూడా లేదు కదా. చిన్న భాష అండి, హాఫ్. తెలుగుతో పోలిస్తే సగం కూడా లేని భాష అది. తెలుగులో ద్విత్వాక్షరాలు ఉన్నాయి, ఛందస్సు ఉంది, పెద్ద గ్రామర్ ఉందండి. తెలుగు గ్రామర్ మనకు రాదు, మనకు వచ్చు అనుకుంటాం కానీ. సో కదా ఇంగ్లీష్లో ఇప్పుడు నేను తిన్నాను అని చెప్పిన తర్వాత ఆమె తిన్నాను అంటుందా, ఆమె తిన్నది అని చెప్తాము, తిన్నది అని చెప్తాం. అతడు తిన్నాడు అంటాం, మళ్ళీ చివరి వర్డ్ మారుతుంది. మేము తిన్నాము అంటున్నాం, మారుతుంది. ఇంగ్లీష్ అలాగే ఐ ఎట్ ఫుడ్, షీ ఎట్ ఫుడ్, ఎవరికైనా ఒకటే కదా. మీకు ప్రతి సబ్జెక్ట్ కంటే 5 to 6 వెర్షన్స్ ఉంటాయి తెలుగులో. ఇంగ్లీష్లో ఒకటే వెర్షన్. ఇప్పుడు 5 వెర్షన్స్ నేర్చుకోవడం విజయ, ఒక వెర్షన్ నేర్చుకోవడం విజయ. మరి ఎందుకు కష్టమైంది? ఎక్కడుంది కష్టం అనే ఫీలింగ్? అంటే అది తీసేస్తే అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, నీకు వచ్చి కాబట్టి కబుర్లు చెప్తున్నారు అనుకుంటారేమో. నేను రాకుండా వచ్చినాను కాబట్టి చెప్తున్నా, ఆ పెయిన్ తెలిసినాను కాబట్టి చెప్తున్నా. ముందు ఆ ఫీలింగ్ బయటకు వస్తే అయిపోతుంది. తెలుగు మీడియంకి ఇంగ్లీష్కి సంబంధం లేదు, చదువుకి సంబంధం లేదు. చదవడం రాయటం వచ్చి సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టగలిగి 90 అవర్స్ సీరియస్ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. నేను రాసిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.